శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వారాననే ఆపదామహోత్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 62వ భాగం. ఆంజనేయుని వలన తన సేనాధిపతులు వారి సైన్యము వధించబడ్డారని విన్న రావణుడు రణకండూతితో విర్రవీగుతున్న అక్షకుమారుణ్ణి పిలిచి హనుమంతునితో యుద్ధం చేయమని పంపాడు. అక్షకుమారుడు తన తపోబలంగా లభించినటువంటి 8 ఉత్తమాశ్వాలు కలిగినటువంటి దివ్యవరదాన్ని అధిరోహించి సమస్త ఆయుధాలను ధరించి బయలుదేరాడు. అతని వెంట గొప్ప సైన్యం కూడా బయలుదేరింది. సింహముల క్రూరమైన చూపులు గల అక్షకుమారుడు, ప్రళయ కాలాగ్నిలా ఉన్న హనుమంతుడు ఒకరినొకరు చూసుకున్నారు. అక్షకుమారుడు 3 వాడివైన బాణాలను ప్రయోగించి హనుమంతుడిని కవ్వించాడు. ఆ బాణాలు తిన్నగా హనుమంతుడికి తగిలినప్పటికీ కూడా ఆయనకు ఏ శ్రమ కలగలేదు. శత్రువు సమర్థత గ్రహించినటువంటి అక్షకుమారుడు హనుమంతునితో తీవ్రంగా తలపడాలని నిశ్చయించుకున్నాడు. హనుమంతుడు కూడా తన దేహాన్ని పర్వత సమానంగా పెంచాడు. అక్షకుమారునికి ఇబ్బంది గురి చేస్తూ అతని సైన్యాన్ని నశింపజేయసాగాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న ఘోర యుద్ధానికి భూమి దద్దరిల్లింది. పర్వతాలు కంపించాయి. గడ్డి కప్పిన గోతిని సమర్పించే ఏనుగుల అక్షకుమారుడు బాణవర్షం కురిపిస్తూ హనుమంతుని సమీపించాడు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. అక్షకుమారుడు కూడా తన దివ్యమైన రథాన్ని ఆకాశ మార్గాన్ని నడిపించి హనుమంతునితో తలపడ్డాడు. గొప్ప యుద్ధ నైపుణ్యం ప్రదర్శిస్తూ తను ఎదుర్కొంటున్నటువంటి అక్షకుమారుని ప్రతిభ చూసి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అలా అని వదిలేస్తే అతని చేతిలో తాను ఓడిపోవచ్చు. అందువల్ల హనుమంతుడు అక్షకుమారుడు రథాస్త్రాన్ని బలంగా అరచేతితో కొట్టి చంపాడు. మరొక చేతితో రథాన్ని కొట్టి ముక్కలు చేశాడు. అక్షకుమారుడు రథం నుండి ఒడుపుగా తప్పించుకుని ఖడ్గము విల్లు తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు. కానీ హనుమంతుడు నేర్పుగా గరుత్ముడు సర్పాన్ని పట్టినట్టుగా అక్షకుమారుని పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అక్షకుమారుని శరీరంలో ప్రతి అవయవము కూడా నుజ్జు అయిపోయింది. అతడు ప్రాణాలు వదిలాడు. ఇంద్రుడు, దేవతలు, నాగులు, యక్షులు ఆ యుద్ధాన్ని విస్మయంగా తిలకించారు. అక్షకుమారుని మరణవార్త విన్న రావణుడు లోలోన ఆందోళన పడుతున్నా కూడా మనసు కుదురుపరుచుకుని ధైర్యం వహించి ఇంద్రజిత్తుని పిలిచి ఇలా చెప్పాడు: కుమారా ఇంద్రజిత్తు, నీవు బ్రహ్మాస్త్రము మొదలగు పెక్కు అస్త్రాలు పొందినవాడవు. ఇంద్రాది దేవతను కూడా జయించినవాడవు. తపోబలమునందు పరాక్రమమునందు నీవు నాకు సాటి వచ్చే వీరుడివి. నువ్వు వెంటనే బయలుదేరి ఆ వానరుని జయించు. ఆ వానరుడు గొప్ప బుద్ధిబలం, గొప్ప శారీరక బలం కలవాడిలా అనిపిస్తున్నాడు. అనేక మంది రాక్షసులతో సహా నీ సోదరుడు రక్షకుమారుని కూడా సంహరించాడు. పెక్కు మందిని సంహరించగల వానరుణ్ణి మనం శానలతో సహా ఎదిరించలేవు. కావున నీవు పితామహుడిచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తూ వెళ్ళు. దాన్ని తప్ప అతడు మరి దేనికి లొంగడని అనిపిస్తోంది అన్నాడు. దివ్యాస్త్ర ప్రభావం గలవాడు రావణుని పుత్రుడు అయినటువంటి ఇంద్రజిత్తు మిక్కిలి వేగంగా వెళ్ళగా రథాన్ని అధిరోహించాడు. ఆ రథానికి తీక్ష్ణమైన కోరలు గల సింహాలు పూడ్చబడి ఉన్నాయి. రథంపై తన వైపు వస్తున్న ఇంద్రజిత్తును చూసి హనుమంతుడు తన శరీరం పెంచి గొప్పగా సింహనాదం చేశాడు. ఇంద్రజిత్తు ప్రయోగించేటువంటి బాణాలు తన తాకకుండా తప్పించుకుంటూ హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఇంద్రజిత్తుకు ఎదురుగా నిలిచి అతను బాణం వదిలేలాగా రిబ్బును ఎగిరిపోయేవాడు. హనుమంతుని ఎలా జయించాలో ఇంద్రజిత్తుకు తెలియలేదు. ఇంద్రజిత్తుని ఎలా పడగొట్టాలో హనుమంతునికి తోచలేదు. చివరికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ వారిని చంపుడు అసాధ్యమని గ్రహించిన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుని బంధించాడు. ఆ కపివరుడు బ్రహ్మాస్త్రం లొంగి నేలపై పడిపోయాడు. బ్రహ్మదేవుని వరప్రసాదం వలన అతనికి ఏ బాధ కలగలేదు. అయినా కొంత క్షణాలలో ఆ అస్త్రప్రభావం తొలగిపోయింది. కానీ బ్రహ్మదేవునిపై గల గౌరవం వలన హనుమంతుడు కదలకుండా కింద నేలమే పడి ఉన్నాడు. అప్పుడు రాక్షసులు హనుమంతుని వద్దకు వచ్చి నారతాళ్లతో హనుమంతుని బంధించారు. వెంటనే బ్రహ్మాస్త్ర ప్రభావం పూర్తిగా తొలగిపోయింది. ఇతర సాధనాలచే బంధిస్తే బ్రహ్మాస్త్ర ప్రభావం తొలగిపోతుంది. ఆ విషయం తెలియక రాక్షసులు తాళ్లతో హనుమంతుని కట్టారు. బ్రహ్మాస్త్రం రెండోసారి ప్రయోగించకూడదు. బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ఇక ఏ అస్త్రాలు పనిచేయవు. ఒకడు హనుమంతుడు ఆ తాళ్ళు తెంచుకుని తిరగబడితే కర్తవ్యం ఏమిటా అని ఇంద్రజిత్తు మదనపడసాగాడు.
కానీ బ్రహ్మాస్త్రం నుండి విముక్తుడైనట్లు ఇతరులకు తెలియనీయకుండా హనుమంతుడు రాక్షసులు పిడిగుద్దులు గుద్దుతున్నా కూడా భరిస్తూ వారి వెంట రావణుని సభాభవనానికి వెళ్ళాడు. ఈ విధంగానైనా రావణుని సభలో కలుసుకుని అతనికి హితబోధ చేయాలని హనుమంతుడు అనుకున్నాడు. సభాభవనంలో రావణుని తేజస్సును, వైభవాన్ని, అమూల్యమైన ఆభరణాలను, 10 తలలతో కూడినటువంటి ముఖమండలాన్ని హనుమంతుడు చూశాడు. మేలైన చందనం పూసిన అతను బలిష్టమైన బాహువులను చూశాడు. రావణుడు కాటుకొండల సింహాసనంపై గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు. ఇరుపక్షాల అందమైన స్త్రీలు వింజామరులతో విసురుతున్నారు. ఇరువైపులా ఉచితాసనాలపై మంత్రులు కూర్చుని ఉన్నారు. రావణ్ణి రూపవిభార్జున హనుమంతుడు ఇలా అనుకున్నాడు: ఇతడు సర్వలక్షణ శోభితుడు, గొప్ప ప్రతాపం గలవాడు. తీవ్రమైన అధర్మానికి పాల్పడినచో సమస్త సురలోకాన్ని కూడా ఇతడు జయించగలిగేవాడే అనుకున్నాడు. మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న హనుమంతుని చూసి రావణుడు తన మనసులో ఇలా అనుకున్నాడు: ఈ వానరుడు నేను కైలాస పర్వతం కదిలించినప్పుడు శపించిన నందీశ్వరుల్లా ఉన్నాడు. అలా కాకపోతే వానర రూపంలో వచ్చిన బాణాసురుడై ఉండవచ్చు. ఏమైనా ఇతను మాత్రం సామాన్య వానరుడు కాదు అని అనుకున్నాడు. రావణుడు ప్రహస్తుని వైపు తిరిగి ఈ వానరుడు ఎందుకు వచ్చాడో, ఎవరు పంపారో తెలుసుకోమన్నాడు. అప్పుడు ప్రహస్తుడు: ఓ వానరా, నువ్వు భయపడకుండా నేను చెప్పు. నిన్ను ఎవరు పంపారు? ఇంద్రుడా, కుబేరుడా, యముడా, లేక విజయకాంక్ష విష్ణువే నిన్ను పంపాడా? ఉన్నది ఉన్నట్టు చెప్పు, నిన్ను వదిలేస్తాం. అసత్యం చెబితే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ప్రహస్తుని మాటలు విన్న హనుమంతుడు ఇలా అన్నాడు: నేను ఇంద్ర, వరుణ, యమ, కుబేరుల్లో ఎవ్వరికీ దూతను కాదు. విష్ణువు కూడా నన్ను పంపలేదు. నేను వానరుడను. దుర్లభమైన రావణ దర్శనం కోసమే నేను వనాన్ని పాడు చేశాను. అప్పుడు బలసాలైన రాక్షసులు వచ్చి నా భయపడ్డారు. అప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి మాత్రమే వారితో యుద్ధం చేశాను. నన్ను సురాసురులు కూడా అస్త్రాలతో బంధించలేరు. నీ కుమారునికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన బ్రహ్మదేవుడే నాకు ఈ వరాన్ని ప్రసాదించాడు. నేను ఒక రాచకార్యం నిమిత్తం వచ్చాను. నేను శ్రీరాముని దూతను. వానరరాజైన సుగ్రీవుని సందేశం తీసుకుని వచ్చాను. కిష్కింధాధిపతి సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు ఒక సలహా చెప్పమన్నాడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తాను, శ్రద్ధగా విను. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గొప్ప తేజస్సాలి. ఆయన పెద్ద కుమారుడు శ్రీరాముడు. అతడు సాటిలేని పరాక్రమవంతుడు, ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు. తండ్రి ఆజ్ఞానుసారం శ్రీరాముడు భార్య సీతతోనూ తమ్ముడు లక్ష్మణుడితోనూ వనవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతాదేవి గొప్ప పతివ్రత. ఆమె జనక మహారాజు పుత్రిక. ఆమె దండకారణ్యములో అపహరించబడింది. సీతాదేవిని వెతుకుచూ రాముడు ఋషిముఖ పర్వతం వద్దకు చేరి సుగ్రీవునితో కలిసి మైత్రి ఏర్పరచుకున్నాడు. సీతాదేవిని వెతికించి అతనికి అప్పచెబుతానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు. వాలి నీకు ఇంతకు ముందే తెలుసు కదా. అట్టి వాలిని ఒకే ఒక్క బాణంతో శ్రీరాముడు సంహరించి వానర రాజ్యానికి సుగ్రీవుని రాజుగా చేశాడు. పిమ్మటి సీతాన్వేషణలో సుగ్రీవుడు వానరులను అన్ని దిక్కులుగా పంపాడు. మహాబలశాని వానరులు అతి శీఘ్రంగా భూమి నాలుగు జరిగేలా వెళ్ళి సీతను గాలించసాగారు. నేను 100 యోజనాలు సముద్రాన్ని దాటి వచ్చి సీత జాడ తెలుసుకునేవాను. ఇక్కడ ఈ లంకలో సీతాదేవిని చూశాను. ఓ బుద్ధిమంతుడా, నీవు అనేక శాస్త్రాలు, అనేక ధర్మాలు తెలిసిన వాడవు. తీవ్రమైన తపస్సు చేసి గొప్ప వరాలను కూడా పొందావు. అట్టి నీవు పరుల భార్యలను అపహరించడం తగదు. రామలక్ష్మణులను యుద్ధభూమిలో ఎదిరించి శక్తి దేవాసుల్లో ఎవ్వరికీ కూడా లేదు. అందువల్ల నీకు హితం కోరి ధర్మబద్ధమైన నా మాట విని సీతాదేవిని రామునికి అప్పచెప్పమని నేను కోరుతున్నాను. నీవు తీసుకొచ్చిన సీతాదేవి నీ లంకను కాటివేయున్న 5 పడల ఆడసర్పమని తెలుసుకో. విషాన్నం తిని జీర్జించుకోవటం ఏ విధంగా సాధ్యం కాదో అట్లే సీతాదేవిని వశపరుచుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు. నీవు కఠినమైన తపస్సు చేసి దేవదానవ యక్ష గంధర్వులను నుండి మరణం లేకుండా వరం పొందావు. కానీ నరవానరుల వల్ల మరణం లేకుండా నీకు వరం లేదు. కనుక రాక్షసరాజా, నీ ప్రాణం ఎలా కాపాడుకోగలవు? ధర్మకార్యానికి శుభఫలం వస్తుంది, అధర్మకార్యానికి అశుభఫలమే వస్తుంది. అనుభవించక తప్పదు కదా. ఇంతవరకు ధర్మఫలం అనుభవించావు, ఇకపై అధర్మఫలాన్ని అనుభవించబోతున్నావు. ఈ లంకను నీ సైన్యంతో సహా నేనే నశింపజేయగలను. కానీ అందుకు శ్రీరాముని యొక్క అనుమతి లేదు. సీతాదేవిని అపహరించిన వారిని వధించి తీరతాన్ని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు. సీత సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె నీ పాలిట కాళరాత్రి. సీతను తెచ్చుకుని కాళపాసాన్ని నీ మెడకు చుట్టుకున్నావు. వైభవోపేతం లంకను నాశనం చేసుకోవద్దు. నీ మిత్రులకు, బంధువులకు, పత్రులకు, సుతులకు హాని కలిగించవద్దు.
నీవు రాక్షసుడవు, రాముడా నరుడు. ఇక నేను వానరుడను, నేను మధ్యస్థుడను. నేను పక్షపాతం లేకుండా నీ హితం కోరి చెప్పే మాట శ్రద్ధగా విను. రాముని ఎడల అపరాధం చేసి నీవు జీవించడం అసాధ్యం. యుద్ధములో రాముని చేతిలో చావుముడిన వారిని బ్రహ్మ కానీ, రుద్రుడు కానీ, ఇంద్రుడు కానీ రక్షించలేరు అని నిర్భయంగా హనుమంతుడు చెప్పాడు. తర్వాత రావణ సభలో ఏం జరిగిందో వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.